ఒక పిటికెడి బియ్యం నేను ఇవాళ, ఒక పిటికెడి రాగులు నేను ఇవాళ. దిన్నము భోంచేసేటప్పుడు ఒక పిటికెడు తీసి పెట్టండి, అట్లా మా స్వామీజీకి అని తీసి పెట్టండి. నేను కనపడతాను అక్కడ. ఆ పిటికెడు వేస్తారే ఇట్లా, ప్రతి బియ్యంలో నేను ఉంటా, కనపడతాను. మీరు చూడండి, అట్లా వేసేటప్పుడు ఇట్లా చూడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, అప్పాజీ ఉన్నారు అక్కడ, స్వామి కనపడుతున్నారు. మీరు ప్రయత్నాలు చేస్తే కదా చేయాల, సిగ్గుపడకూడదు. అన్నం వండేటప్పుడు అమ్మ ఎట్లా అన్నం వండుతుంది, బియ్యం, రాగులు, జొన్నలు, ఏది ఉందో మనకది పిటికెడు. ఎక్కువ బియ్యమే ఉపయోగిస్తున్నారా ఇంట్లో? చేతులు ఎత్తండి. ఎవరెవరు ఉపయోగిస్తున్నారు? బియ్యం ఉపయోగించేవాళ్ళు ఎవరెవరండి? అన్నం తినేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అర్థం, బియ్యం అంటే కూడా తెలియదు చాలా మందికి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, అన్నం, రైస్, ఓ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎత్తారు చాలా మంది. ఓ రైస్ అని అన్నా నేను, నాకు తెలియదులేండి. రైస్ తింటున్నారు కదా మీరు. ఒక పిటికెడు తీయండి అన్నం వండేక ముందు. పిల్లలు మీరు చేయండి, అమ్మ చేయకపోతే, అమ్మ తీసి పెట్టావా అప్పాజీకి అన్నారు మీరు. నాకు భోజనం పెట్టినట్టు అవుతుందిరా, తాతాజీకి భోజనం పెట్టినట్టు అవుతుందిరా. ఒక పిటికెడు ఎక్కువ కూడా కాదు కదా. చేస్తారా? అప్పాజీకి అన్నం పెట్టినట్టు అవుతుందన్న. మీరు పెట్టరు కాబట్టి అన్నం తినటం లేదు. మీరు పెట్టండి, తింటారు. మీరు అనుకోవచ్చు గాలి తాగుతారని. ఏం గాలే తాగుతున్నాను ఇప్పుడు ఈ నడమ. మజ్జిగ నీళ్లు, అది ఇది, చపాతీ కొంచెం అంతా తింటున్నా. అమెరికా నుంచి బియ్యం పంపిస్తారు. అక్కడి నుంచి ఎందుకు పంపించాలా? తలరాత. మీరెందుకు? వాళ్ళందరూ చేస్తారు. మీరు అలవాటు చేసుకోండి, అందరూ అలవాటు చేసుకోండి. ఒక పిటికెడు బియ్యం దిన్నము తీసి పెట్టండి. వారం తిరగగానే లేక నెల తిరగగానే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ స్వామికి నైవేద్యం పెట్టి అన్నదానం చేస్తాం. మళ్ళీ మనకి చిత్రాన్నం పెడతారు. మన పిటికెడిని బియ్యమే అది. మనం ఒక పిటికెడి ఇస్తే మనకు 4 పిటికలు పెడుతున్నారు. అన్నదానం చేయండి అనాల్సిన పని లేదు. అంటాం, అయినప్పటికి కూడా అంటాం, మానం చేయాల. జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ, జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ, నిజముగా నమ్మితి ఆరాధన చేసి, నిజముగా నమ్మితి ఆరాధన చేసి. జయలక్ష్మీ తల్లి జననీ మహామాయ, నిజముగా నమ్మితి